చదువు నచ్చకపోవడం పక్కన పెడితే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎంజాయ్మెంట్ కి ప్రియారిటీ ఇచ్చుంటే మీరు ఈ స్టేజ్ లో ఉండకపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా అండి స్టిల్ అండి నాకు నా లైఫ్ లో బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయడం అనేది ఇవై తెలియదండి యాక్చువల్ నాకు. ఇదే లైఫ్ ఇదే వర్క్ కొత్తది చేయడానికి. బట్ నేను ఎట్లా ఉంటానంటే ఒక బస్ స్టాండ్ లో వెయిట్ చేసిన పర్సన్ లాగే ఉంటాను లైఫ్ లో. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం, మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నీట్ వర్క్ సూపర్. అండ్ మీకు తగ్గట్టే మీ వైఫ్ కూడా దొరికారు. అండ్ లవ్ స్టోరీ చెప్పలేదు, సగం చెప్పారు. అదే అలా స్టార్ట్ అయింది. స్టూడియోస్ లో మాట్లాడడం చేయడం, నాకు తనంటే లైక్ అన్న విషయం అయితే తనకి అర్థమైంది. సో వాళ్ళ పేరెంట్స్ మాది ఎట్లా వాళ్ళ పేరెంట్స్ నుంచే స్టార్ట్ అయింది. యాక్చువల్ అడిగారు, వాళ్ళ ఫాదర్ అడిగారు. వాళ్ళ ఫాదర్ అడిగారు అనమాట. మౌషి నేహాకేం లేదా ఫస్ట్ మీకిద్దరికి? మాకు యాక్చువల్గా మీ సెపరేట్ జోన్ ఆఫ్ కానీ మాట్లాడుకోలేదు, మేము ఎక్స్ప్రెస్ చేసుకోలేదు ఎప్పుడు. ఓకే, ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. చెప్పి అడిగిన తర్వాత ఇంట్లో అడుగుతాం చేస్తాను ఇట్లా అనగా అది లక్కీగా ఎట్లా అంటే లడ్డు కావాలా నాయన అన్నట్టు అలా అయిపోయింది అనమాట. సో అలా సెట్ అయ్యి అలా లవ్ జర్నీ స్టార్ట్ అయింది. కాకపోతే మాకు ఫుల్ అండర్స్టాండింగ్ లైఫ్ ఉంది కాబట్టి దీంట్లో మాకు 99% గొడవలు ఉండవు. మరి మీ పేరెంట్స్ వాళ్ళ సైడ్ నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళకి లైఫ్ చేస్తే అది కరెక్ట్ అంతేనా? అంతే. అంటే ఎందుకంటే నేను వెళ్ళి లైఫ్ ని మిస్యూజ్ చేయలేదు, వాళ్ళకి మిస్యూజ్ చేయలేదు. ఎక్కడ వాళ్ళు బ్యాడ్ గా ఫీల్ అయ్యేటువంటి లైఫ్ లో అలాంటి పనులు నేను చేయలేదు. నేను నా లైఫ్ లో ఇప్పుడు రాంగ్ వే పట్టలేదు. సో అలాంటప్పుడు నేను చేస్తే వాళ్ళకి కరెక్ట్ గా అనిపిస్తుంది. మతాంతర వివాహం చేసుకున్నారు అంటే విత్ ఫ్యామిలీ సపోర్ట్, అది కూడా. మీ లైఫ్ ని అసలు మీరు లైఫ్ ని లీడ్ చేస్తున్నారా, లైఫ్ మిమ్మల్ని లీడ్ చేస్తుందా? మన లైఫ్ ని మనమే లీడ్ చేసుకోవాలి అంతే. కానీ దానికి గాడ్ సపోర్ట్ కూడా ఉండాలి. అంటే మీరు అనుకుంటున్నారు, ఒక స్టెప్ వేస్తున్నారు, బట్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు టర్న్ సక్సెస్ ఇస్ హోల్డింగ్ యువర్ హ్యాండ్. అది గాడ్ కి రైట్ అనిపిస్తుంది. రైట్ అనిపించినప్పుడు డెఫినెట్ గా మనం చేసేది మన మనసుకి రైట్ అనిపించింది సక్సెస్ అయిపోతుంది వర్క్. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్ చేయండి, ఇది అయిపోద్ది అని చేయండి, అది అవుతుంది. అంటే మంచి ఉద్దేశంతో చేయాలి అంతే, కాన్ఫిడెంట్ కన్నింగ్ గా లేకపోతే సెల్ఫిష్ గా అట్లా కాకుండా. మన బాడీ పార్ట్స్ ని చూసి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉందండి. మన బాడీ పార్ట్స్, మన కిడ్నీలు ఉన్నాయా ప్రపంచంలో, దాన్ని మించిన గొప్ప ఫిల్టర్ ప్రపంచంలో ఏదైనా ఉందా? లేదు. మన కళ్ళు, దాన్ని మించిన గొప్ప లెన్స్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి? సో ఇంత వాల్యుబుల్ మన బాడీలో ఉన్నప్పుడు మనం ఎందుకు వాల్యుబుల్ పర్సన్ అవ్వకూడదు? సినిమాల నుంచి కూడా బ్రేక్ వచ్చినప్పుడు, కరోనా టైంలో అందరు ఇంట్లో కూర్చున్నప్పుడు యూ గేవ్ ఎ బిగ్ హ్యూజ్ సపోర్ట్. అందరికి కొంచెం ఒక జోష్ ఇచ్చిర్రు అనమాట. లాక్డౌన్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయండి, మంచిగా ఉండండి అని చెప్పి ఒక మీ వంతుగా మీరు ఒక కృషి చేశారు. సో ఆ పాట ఒకసారి పాడండి. చాలా క్రెడిట్ గోస్ టు సజ్జనార్ గారికి. సజ్జనార్ గారు ఆయన పాపం సూపర్ పర్సన్ అండి. నేను మీట్ అయిన పర్సన్స్ లో సిపి సజ్జనార్ గారు, అప్పుడు సిపి గారు, ఆయన సూపర్ పర్సన్ అండి. ఎంత పర్సన్ అంటే ఒక డిపార్ట్మెంట్ లో అలా ఉండి సాధారణ ప్రజలకు కూడా నిరంతరం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు. ఆయన థాట్స్ ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. నాకు ఆ రోజు సాంగ్ ఇలా చేద్దాం షకీల్, ఇలా మార్కెట్ లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఇలా చేయాలి, అందరూ ఇట్లా బయటకు వస్తున్నారు, చేస్తున్నారు, కానీ ఎవరు హట్ అవ్వకుండా ఉండాలి సాంగ్ అని చేయాలండి. అంటే అందుకని మేము సాంగ్ చేయడం కూడా లైక్ శ్రీరామచంద్ర నేను కలిసి చేసాము ఆ సాంగ్. దానికి బిఫోర్ ఒక సాంగ్ చేసాము. అదేంటంటే 9 నెలలు అమ్మ గర్భములో, లాక్డౌన్ లో ఉంటే ఒక జన్మ, కరోనాను తరిమేసేదాకా లాక్డౌన్ లో ఉంటే మరో జన్మ, కన్నులకే అసలు కనబడని శత్రువుతో చేసే యుద్ధం, పోరాడు నువ్వు నీ సైన్యము, నీ ముందే ఉంది విజయం, ఒంటరిగా చేయు సమరం, నీ దేశం ఇచ్చింది పిలుపు, పోరాడి తీర్చుకో గెలుపు, జస్ట్ షూట్ అవుట్ కరోనా, బస్ ఘర్ మే రహో నా, జస్ట్ కిల్స్ అవుట్ కరోనా అని చెప్పి అన్నట్టు సాంగ్ అన్నమాట. ఏ బంధం ఉందయ్యా డాక్టర్స్ తో, పోలీస్ తో, మన కోసం ప్రాణపణంగా పెడుతున్నారు, దేశమంతా ఒక్కటై చేసేది యుద్ధం అని, నువ్వు పౌరుడని కళ్ళు తెరుచుకుడు, లక్షణాలు నీలో ఉంటే లక్షణంగా ఇంటికెళ్ళి లక్షణంగా నువ్వు డాక్టర్ తో తుడిచేయరా నీ రోగము, నెగ్లెక్ట్ చేసావో బాధ్యతనే మర్చాను, కుటుంబాన్ని కరోనాకి బలి చేస్తావు, నీ ఇష్టం, నీ నిర్ణయంతో ముడిపడింది అన్నట్టు. చాలా చాలా బాగుంది. అండ్ నిజంగా చాలా యూస్ఫుల్. ఆ టైం కి అప్పుడు పబ్లిక్ ఎంత చెప్పినా వినకపోయే వాళ్ళు. ఇలాంటి సాంగ్స్ రావడం వల్ల చాలా షేర్ అయినాయి. ఆ సాంగ్ కూడా చాలా చాలా మందికి షేర్ అయ్యింది, చాలా పాపులర్ అయింది. ఆల్సో నిజంగా మీడియా థ్యాంక్స్. కొన్ని విషయాలు బాగా సపోర్ట్ చేస్తుందండి మీడియా మటుకు. ఆంధ్రజ్యోతి వాళ్ళు కానివ్వండి, TV9 వాళ్ళు కానివ్వండి, అండ్ నెక్స్ట్
V6 వాళ్ళు కావండి, కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఆ టైంలో బాగా సపోర్ట్ చేశారు మనం చేసిన వర్క్. ప్రమోషన్ చేయడము, పాపం ఆంధ్రజ్యోతిలో 1 డేకి 30 టైమ్స్ ప్లస్ వచ్చే సాంగ్ అది. గుడ్. అంటే అదంతా వాళ్ళు కూడా సేవ్ చేస్తున్నట్టే కదండి.